పాత నిబంధనలో అది లేదు. కానీ పరిశుద్ధ ఆరాధన స్థలం యొక్క ప్రాధాన్యత మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది. అక్కడ అపశృతి జరిగితే దేవుడు అంగీకరించడానికి అవకాశము లేదు. యెరూషలేము దేవాలయం ఎందుకు విడిచిపెట్టబడింది అంటే అక్కడ ఏది అర్పింపబడకూడదో అది అర్పింపబడింది, ఏది అందులో ప్రవేశపెట్టబడకూడదో అది అందులో ప్రవేశపెట్టబడింది. హెస్కేలు కాలం నాటికి వచ్చినప్పటికీ యెరూషలేము దేవాలయంలో ఏమేమి కనపడుతున్నాయి? ప్రవక్తను తీసుకెళ్లి దేవుడు చూపించాడు కదా, తన ఆత్మ చేత తీసుకుని వెళ్ళి అదిగో ఉత్తర దిక్కును చూడు, తూర్పు దిక్కును చూడు, ఆ గదిలో చూడు, ఈ గదిలో చూడు, ఏం జరుగుతుందో చూడు, అక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారో చూడు, ఇక్కడ పురుషులు ఏం చేస్తున్నారో చూడు, అక్కడ ఏ బొమ్మలు పెట్టారో చూడు అని చూపించాడు కదా. అంటే ఏది అపవిత్రమో అది పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు, దేవుడి మందిరంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు దాన్ని తీసివేశాడు. అలాగే ఈ రోజున దేవుడు కోరుకున్న ఆరాధన స్థలమైనటువంటి మన హృదయంలో అలాంటి వాటికి చోటు ఉంటే దేవుడు మన ఆరాధనను అంగీకరించడు. ఆరాధన స్థలం లేకుండా పడదు, స్థలం ఉంది. స్థలానికి ప్రాధాన్యత లేదా అంటే ప్రాధాన్యత ఉంది, కానీ అది హస్తకృతములు అయింది మాత్రము కాదు. అది హస్తకృతములు అయింది కాదు. తర్వాత ఈ ఆరాధన స్థలాన్ని, పాత నిబంధన సంబంధమైనటువంటి ఆరాధన స్థలాన్ని నిర్మాణం చేసింది ఎవరు? మోషే ద్వారాగా నిర్మాణం చేశాడు. మోషే ద్వారా నిర్మాణం చేశాడు. మోషే ద్వారాగా దాని విధిరూపకమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ అనుగ్రహించాడు. కానీ అది సంపూర్ణత వైపుకి వెళ్ళలేదు. వెళ్ళిందంటారా? అది సంపూర్ణత వైపుకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలను అనుసరించి ఎవరు కూడా దేవుడు కోరుకున్న రీతిగా ఆ మందిరంలో ఆ పరిచర్యను కొనసాగించలేకపోయారు. ఎందుకు అంటే ఆ యాజకులు బలహీనులు అన్నాడు. ఎవరట? ఆ యాజకులు బలహీనులు. వారు అర్పించినటువంటి అర్పణలోని అర్పణలు కూడా అవి తాత్కాలికమైనవే, సంపూర్ణ సిద్ధి కలుగు చేసేవి కాదు. హెబ్రీ పత్రిక 9:10 మనం చదువుతుంటే మనం అనేకసార్లు చదువుతాం కదా, మేకల యొక్కయు గొడల యొక్కయు రక్తము పాపములను తీసివేయుటకు అసాధ్యము అన్నాడు. పాపములను తీసివేయట అసాధ్యం అన్నాడు. మేకల యొక్కయు గొడల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అన్నాడు. కాబట్టి ఆ మందిర నిర్మాణము మోషే ద్వారా చేయబడినప్పటికీ, విధి విధానాలు మోషే ద్వారా ఇవ్వబడినప్పటికీ అది అసంపూర్ణంగా ఉండిపోయినటువంటి కారణాన ఒక సంపూర్ణమైనటువంటి నిర్మాణాన్ని దేవుడు చేయదలచి వచ్చినప్పుడు, దేవుని కొరకు అలాంటి మందిరాన్ని నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు ఆ మందిరం యొక్క ఆ స్థలాన్ని సిద్ధపాటు చేసేది, ఆ దేవునికి అలాంటి మందిరాన్ని కట్టేవాడు ఎవరై ఉండాలి? ఆ మందిరంలో ప్రధాన యాజకులు ఎవరై ఉండాలి? ఆ మందిరంలో యాజకులు ఎవరై ఉండాలో దేవుడు ముందుగానే చెప్పాడు. అప్పటికీ ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, పరిచర్య ధర్మము కొనసాగుతుంది. అయినా దేవుడు మరో మందిరాన్ని గురించి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? రెఫరెన్స్ కావాలి. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. చెరపట్టబడిన వాడు బబులోను నుండి వచ్చిన కుమారుడు యోసియా చేరిన దినంలోనే నువ్వు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారం తీసుకొని
తీర్థం చేసి ప్రధాన యాజకులను యెహోయాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లను సైన్యములకు అధిపతిగా యెహోవా ఎవరు సెలవిస్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఎవరున్నారట? చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయం కట్టును. ఎవరు కడతారట ఆలయాన్ని? దేవునికి నివాసయోగ్యమైనటువంటి ఆలయం కట్టేవాడు ఎవరు? చిగురు అనేటువంటి ఆయన కడతాడు. ఇక్కడ మోసే గుడారానికి ప్రాధాన్యత ఉందా? యెరూషలేము దేవాలయానికి ప్రాధాన్యత ఉందా? ఒకవేళ వాటికి ప్రాధాన్యత ఉంటే ఈ ఆలయం గురించి మాట్లాడవలసిన అవసరత లేదు. దానికి ప్రాధాన్యత ఉంటుంటే ఈ ఆలయం గురించి మాట్లాడవలసిన అవసరత లేదు. కానీ మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోవాయే ఇలాగ సెలవిస్తున్నాడు, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగు. చాలండి. ఇక్కడ చూడండి, ఒక పరిశుద్ధ స్థల సంబంధమైనటువంటి మందిర నిర్మాణం అనేటువంటిది దేవునికి కావాలి. దానిని పాత నిబంధన కాలంలో ఆయన మోషే ద్వారాగా గుడారం ద్వారాగా దాన్ని సూచించాడు. కానీ అది దేవునికి సంపూర్ణమైన ఆరాధనను సమర్పించేటువంటి మందిరంగా అది కొనసాగలేదు. ఆ ఆలయము దేవుడు కోరుకున్న విధంగా ఆయనకు ఆరాధనను సమర్పించడానికి అది వినియోగింపబడలేదు. కాబట్టి ఆ ఆలయము కొట్టివేయబడింది. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు మరొక ఆలయం కావాలని. ఆ ఆలయాన్ని ఎవరు కడతారు అంటే చిగురు అని ఒకడు కలడు. చిగురు అను ఒకడు కలడు. ఎవరో ఆ చిగురు? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము యెహోవా ఇలాగ ఆజ్ఞయించున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. కాబట్టి చిగురు ఎవరు? దావీదు సంతానం నుండి రాబోయేటువంటి చిగురు. ఎవరు ఆ చిగురు అంటే ఆయన యేసుక్రీస్తు అని యెషయా గ్రంథంలో చెప్పాడు. యెషయా గ్రంథంలో ఈ చిగురు గురించినటువంటి సంభాషణ ఉంది. ఎక్కడుంది? 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 11:1లో ఆ చిగురుని గురించిన సమాచారం. దావీదు అదే సంతాన క్రమాన్ని చెప్తున్నప్పుడు 9:6లో, ఇక్కడ చిగురు అనేటువంటిది 11:1లో ఉంది. అలాగే ఇర్మియా 23లో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎవరి గురించి చూస్తున్నాము అంటే క్రీస్తు ప్రభుని గురించే చూస్తున్నాం. ఈ క్రీస్తు ప్రభు ఎన్ని పనులు చేస్తాడు? ఒకటి, నిర్మాణం చేస్తాడు. రెండవది యాజకత్వం చేస్తాడు. 3 రాజరికం చేస్తాడు. దేవుడు మొదటి నుండి కోరుకునేది అవే. దేవుడి కొరకు నిర్మింపబడాలి, దేవునికి ఇష్టమైన యాజక ధర్మం జరగాలి, దేవునికి ఇష్టమైన పరిపాలన విధానం కూడా అందులో ఉండాలి. ఈ మూడు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఈ మూడు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుని ఆలయంలో ఉండాలి. అంటే దేవునికి ఆలయముగా తనను తాను సిద్ధపరుచుకునే ప్రతి వాడు తనను తాను దేవుని కొరకు నిర్మాణం చేసుకోవాలి. తానే యాజకుడిగా యాజకత్వం చేయాలి. ఆ తర్వాత తానే దేవుని నీతిని అనుసరించినటువంటి పరిపాలనా విధానాన్ని కొనసాగించాలి. అంటే స్వయం పరిపాలనా విధానాన్ని ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి. అది ఎవరి వల్ల కలుగుతుందంటే అది క్రీస్తు ప్రభు వల్ల మాత్రమే
కలుగుతుంది. ఇంకొకరి వల్ల అది కలగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మందిరం నిర్మాణం చేసేవాడు ఆయనే, యాజకత్వం చేసేవాడు ఆయనే, రాజరికం చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి మందిరానికి ప్రాధాన్యత లేదంటే ఉంది, అయితే ఆ మందిరము హస్తకృతంలో అయింది కాదు. ఆ మందిరంలో జరిగేటువంటి అర్పణ మేకల యొక్క కొడల యొక్క రక్తంతో కూడింది, నైవేద్యములతో బలులతో కూడింది కాదు. అక్కడ జరిగినటువంటి యాజక ధర్మము భౌతికమైనటువంటి మానవులైనటువంటి యాజకులు జరిగించినటువంటి లేదా లేవి క్రమంలో వచ్చినటువంటి యాజకులు జరిగించినటువంటి యాజక ధర్మం లాంటిది కాదు. కాబట్టి ఈ రోజున దేవుడు ఒక క్రైస్తవుడిని, దేవునికి విశ్వాసి అయినటువంటి వాడిని తనకు ఆరాధన స్థలంగా మార్చుకున్నప్పుడు వాడు ఎంత ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆలోచించేయండి. ఈ రోజున సంఘంలో విశ్వాసులుగా కూర్చున్నటువంటి మన అందరము ఎంత ఉన్నతంగా ఉండాలని, ఆయనకు మందిరంగా, ఆయనకు పరిశుద్ధ స్థలంగా, ఆయనకు యాజకత్వం చేసే యాజకులుగా, ఆయన స్తుతించేటువంటి యాజకులుగా మనం స్వరమెత్తి ఆయన కీర్తిస్తున్నప్పుడు మనం హృదయపూర్వకంగా పాడేటువంటి పాటలు, ఆర్కెస్ట్రా ద్వారా పాడే పాటలు కాదు. కరెంటు పోయినా అవన్నీ ఆయన మూగిపోతాయి, వాటికి జీవం ఉండదు, వాటికి ఆలోచన ఉండదు, వాటికి పరిశుద్ధతకి అపరిశుద్ధతకి తేడా తెలియదు. అసలు దాంట్లో పరిశుద్ధత పుట్టడానికి అవకాశమే ఉండదు. పరిశుద్ధత పుట్టాలన్నా, నీతి న్యాయం ఆలోచన జరగాలన్నా, మంచి చెడుల వివేచన ఉండాలన్నా, పాపానికి దూరంగా ఉండాలన్నా, దేవుని నియమానికి విధేయత చూపాలన్నా, ఇవన్నీ జరిగేది ఒక మానవుని యొక్క హృదయంలో మాత్రమే. అందుకే ఆయన నన్ను మీ హృదయంలో చేర్చుకోమన్నాడు. కొరింథీ పత్రికలో ఏమని చెప్పాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నాడని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. కాబట్టి ఆరాధనకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తి గమనించవలసిన సంగతి అది. నేను దేవునికి మందిరంగా ఆ కట్టడంలోకి వెళ్తున్నాను, నేనే దేవునికి మందిరమునై దేవుని ఆరాధించడానికి అక్కడికి వెళ్తున్నాను. కాబట్టి ఆ మందిరంగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఆరాధన స్థలంగా మనం ఉండాలని ఆయన కోరుకున్నాడు. అంతేగాని ఈ భౌతికమైనటువంటి కట్టడాలతో ఆయన ఆరాధింపబడాలని కోరుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఆరాధన స్థలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ స్థలము హస్తకృతములైనదిగా ఉండడానికి దేవుడు కోరుకోలేదు. ఆ స్థలము పాత నిబంధన సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలతో కూడిందిగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఆ స్థలము దేవుని కుమారుని చేత నిర్మాణమై ఉండాలని కోరుకున్నాడు. ఆ స్థలంలో నిర్మాణం జరగాలి, యాజకత్వం జరగాలి, రాజరికము జరగాలి. అంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క నియమ నిబంధనలను అనుసరించి ఒకడు దేవుని మందిరంలో యాజకత్వం చేసిన, అంటే యాజకులు ఏం చేస్తారో మళ్ళీ మనం తర్వాత ఆరాధన సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. యాజకులు ఏమేమి చేయడం ద్వారా దేవునికి ఆరాధన సమర్పించబడుతుందో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ పరిశుద్ధతను అనుసరించి జరగాలి. అలాగే కొత్త నిబంధన కాలంలో క్రైస్తవుడైన వాడు కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధత తన హృదయంలో స్థిరపరుచుకొని దేవుని ఆరాధించడానికి రావాలి. అలా రాకపోతే ఆ ఆరాధన అంగీకరించబడదు. అంగీకరించబడినంత మాత్రాన మనం ఆరాధనకి రాకూడదంటే అలాగని దేవుడు రావద్దని చెప్పట్లా. ఎదగమంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు, అందులోనికి మార్చుకోమంటున్నాడు. నీ బలహీనతలోంచి, నీ పాపం జీవితంలో నుంచి నువ్వు బయటకు వచ్చి బలవంతుడై దేవుని ఆరాధించేటువంటి ఆరాధన స్థలంగా మారమని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మనం పాపులమైన మనం ఆయా సందర్భాల్లో లోపభూయిష్టంగా వెతుకుతున్నా, తప్పిపోతున్నా, మాటలోను, ప్రవర్తనలోను, చూపులోను మనం తప్పిపోతున్నా దేవుడు మనకి ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అంటే ఆ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోవడానికి,
మన స్థితిని ఎరిగిన వాడుగా ఆయన క్రీస్తు ప్రభు ద్వారా మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలంగా ఏర్పడవలసింది దేవుడు కోరుకున్నది మానవ హృదయాన్నే కానీ మరొకటి కాదు. అలాంటి హృదయం కలిగిన వారందరినీ క్రీస్తు ప్రభువునకు శరీరంగా చేశాడు. అలాంటి హృదయం కలిగిన వారందరినీ క్రీస్తు ప్రభువుకి శరీరంగా చేశాడు. ఆయన రాజు అయినప్పుడు ఆయనకు రాజ్యంగా చేశాడు. ఆయన ప్రధాన యాజకుడైనప్పుడు వాళ్ళందరినీ ఆయనకు తోటి యాజకులుగా చేశాడు. పేతురు ఆ మాట కదా చెప్తాడు. ఏమని చెప్తాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి మొదట ఈ ఒక వ్యక్తి తాను పరిశుద్ధుడిగా దేవుని వాక్యం చేత సిద్ధపరచుకొని ఆ పరిశుద్ధతను కొనసాగించుకోవడానికి ప్రభు యొక్క శరీరంగా సంఘంలోనికి చేర్చబడుతున్నాడు. అనేక మంది పరిశుద్ధుల యొక్క పరిచర్య ధర్మం ద్వారా దేవునికి ఆరాధన అర్పించబడుతుంది. దాన్ని దేవుడు అంగీకరించి మనందరినీ ఆయన ఆరాధనకు యోగ్యులుగా పెంచుతున్నాడు. అందునిమిత్తం మనము ఆరాధనకు రావాలా. అంతేగాని మనలో ఉన్న టాలెంట్ను కనపరచడానికి ఆరాధనకు రాకపోలేదు. ఇచ్చుట్లో నేను ఎక్కువ కానుక ఇవ్వగలను చెప్పడానికి ఆరాధనకు రాకల్లా. పాడటంలో నాకు గొప్ప టాలెంట్ ఉందని పాడడానికి ఆరాధనకు రాకల్లా. పాడేటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు, పరిచయ ధర్మాన్ని జరిగించేవాడు, బోధన బోధించేవాడు, కార్యక్రమాన్ని పరిశీలన చేసేవాడు, దేవునికి ఇష్టమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి పరిచయ ధర్మం జరిగించేవాడుగా ఉండాలి. అది ఆరాధన స్థలం యొక్క ప్రాధాన్యత. దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన స్థలం అది. ఆ ఆరాధన స్థలాన్ని సిద్ధం చేసిన వాడు క్రీస్తు ప్రభువే. మన పాపములను కడుగుట ద్వారాగా మనల్ని ఆరాధనకు యోగ్యులుగా చేసిన వాడు క్రీస్తు ప్రభువే. దాన్నే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదువుతాం. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము ఆయన వారితో చేర్చుచుండెను. పరిశుద్ధులైన వారితో ఆయన చేర్చుచున్నాడు. కాబట్టి మనము ఇవన్నీ లాగా చదువుతూ వెళ్తున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు ప్రభువే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి యోగ్యమైనటువంటి ఆరాధన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అలా సిద్ధపరచుకున్న ప్రతివాడు మందిరంలోనికి వస్తున్నాడు. దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి ఆత్మ సంబంధమైన మందిరంగా మనల్ని కోరుకున్నాడే కానీ భౌతికమైనటువంటి వస్తు రూపాలతో నిర్మాణం చేయబడినటువంటి దేవుని మందిరము కాదు. హస్తకృతములైన వాటిలో ఆయన నివాసం చేయడు. ఇది ఈ రోజున మందిరం గురించి లేక స్థలం గురించి మనం ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు కొండలకి వెళ్తున్నామా? ఖచ్చితంగా అందులో వ్యర్థత ఉంది, అక్కడ మోసం ఉంది, అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి అని మనం సంఘంలో చెప్పాలి. ఇక్కడ విశ్వాసంతో వచ్చినటువంటి సమస్య కూడా ఒకటి ఉంది. ఇంట్లో ఏదైనా కార్యక్రమం వస్తే వారి మధ్య పనిచేస్తున్నటువంటి దేవుని సేవకుని అడగరు. ముందు ఏం చేయాలి? ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం వచ్చింది, దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం జరిగింది, నాకు కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది, లేదా నా కుమార్తె పెద్ద మనిషి అయింది, లేక మెచ్యూర్ అయింది, లేదా నా కుమార్తెకు వివాహం చేయవలసి వచ్చింది, లేదా నా ఇంట్లో నా తండ్రో నా అన్నో నా తమ్ముడో ఎవడో చనిపోయాడు. అయ్యా వీటి గురించి దేవుని గ్రంథం ఏం చెప్తుందని దేవుని సేవకుని అడగరు. ఎంత దౌర్భాగ్యం అంటే పరిశుద్ధ దేవుని సన్నిధిలో బిడ్డలమని చెబుతూ ఒక విగ్రహారాధకుడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర సలహాలు తీసుకుంటారు. ఇదంతా దౌర్భాగ్యమో నాకు అర్థం కాదు.
పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని ప్రజలమని చెప్తూ, బాప్తిజం పొందిన క్రైస్తవులమని చెప్తూ ఒక విగ్రహారాధికుడి దగ్గరికి వెళ్ళి నా కొడుకు పుట్టాడు, వాడికి ఏం పేరు పెట్టాలి, నా కూతురు పెళ్ళి వచ్చింది, అది ఏ రోజున చేయాలి, నేను ఇంటికి పునాది చేసుకుంటున్నాను, ఏ రోజు మంచి రోజు అని ఒక విగ్రహాధికుడి దగ్గరికి వెళ్ళి, ఒక అజ్ఞాని దగ్గరికి వెళ్ళి అడగడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యం చూడండి. దీన్ని దౌర్భాగ్యం అని అనడంలో కూడా తప్పులేదేమనిపిస్తుంది నాకు. ఎంత అవివేకము, ఎంత అజ్ఞానం అండి. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటాడు, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వాక్యము జీవము గలది, జీవవాక్యం మనకు అప్పగించబడింది. మన ప్రతి అవసరతకు, ప్రతి సమస్యకి, ప్రతి కార్యాచరణకి జీవవాక్యంలో పరిష్కారం ఉందని మనకు పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటే, ఆ వాక్యాన్ని బోధించేటువంటి బోధకుడిని అడగడం మానేసి, లేదా గ్రంథంలో ఏముందో అని పరిశీలన చేయడం మానేసి ఆడెవరి దగ్గరికి వెళ్తాడు. ఇదంతా దౌర్భాగ్యం అండి ఇది. అందుకాదు మన జీవితాలు ఎలా గడిచేది. దేవుని ఆశీర్వాదం ఎక్కడ కనపడుతుంది? దేవునికి విలువివ్వనటువంటి కుటుంబాల్లో, దేవునికి అంగీకారం లేనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆయన ఎవరిని దర్శిస్తాడు? హృదయపూర్వకంగా ప్రతి విషయంలో ఆయన సన్మానించేవాడినే ఆయన దర్శిస్తాను అంటున్నాడు, కానీ ఎవరిని పడితే వాడిని దర్శిస్తానని ఆయన అనట్లేదు. కాబట్టి ఆరాధనకు యోగ్యమైనటువంటి స్థలం ఎవరు అంటే నీవు నేనే. కాబట్టి నీవు నేను చేసేటువంటి ప్రతి తీర్మానము, ప్రతి కార్యాచరణ, ప్రతి కార్యక్రమము అది దేవుని ఇష్టానుసారంగా జరగాలి. పాత నిబంధన మందిరంలో అర్పణకు అయోగ్యమైనదని తీసుకొస్తే తృణీకరించినప్పుడు, ఇక్కడ నీ కుటుంబంలో నీవు దేవుని కుటుంబం అయినప్పుడు, నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, నీకు ఇచ్చిన ఆస్తి విషయంలో నువ్వు దేవునికి అయిష్టమైనటువంటి వాటిని చేస్తున్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? ఆ మాత్రం ఆలోచన ఉండట్లేదా? ఆ రోజున యాజకుడు చెప్పేవాడు, అరే నీకు పందుల మంది ఉంది కానీ పందిని తేకూడదని చెప్పాడు. నీకు గాడిదల మంది ఉంది కానీ గాడిదని తీసుకురాకూడదని చెప్పాడు. నువ్వు కుక్కను పెంచుతున్నావు, కుక్కను మందిరానికి తీసుకురాకూడదు, కనీసం కుక్కను అమ్మినటువంటి డబ్బు కూడా తీసుకురాకూడదని చెప్పేవాడు. మరి ఈ రోజున బోధకుడు తెలీదా? కానీ విశ్వాసులు ఏం చేస్తారంటే బోధకుడిని అడగడు. ఆ బోధకుడు మనోడే కదా, మన పక్కింట్లోనే కదా ఉంటాడు, పైగా వాడు నాకంటే వయసులో చిన్నాడు కదా, వాడికేం తెలుసు, మా తాతల కాలం నాటి నుంచి మేము ఇది జరిగిస్తున్నాం, మా తాతలు తండ్రులు ఇలాగే చేశారు, మేము చేస్తాం, వాడికేం తెలుసు, నిన్న మొన్న బైబిల్ పట్టుకున్నాడు అనుకుంటారు. బైబిల్ వాడు నిన్న మొన్న పట్టుకోవచ్చు, కానీ వాడు పట్టుకున్న బైబిల్ నిన్న మొన్న ఉన్నది కాదు కదా. వాడు వయసులో చిన్నవాడే కావచ్చు, కానీ బైబిల్ చిన్నది కాదుగా. వాడు బైబిల్ పట్టుకుని 6 నెలలే కావచ్చు, కానీ వాడు పట్టుకున్న బైబిల్ 6 నెలల కిందది కాదుగా. యుగములకు పూర్వమే మానవ యొక్క జీవన నివాసం కొరకు వ్రాయబడినటువంటి గ్రంథం. కాబట్టి మనం గ్రంథాన్ని చూడాలి, వ్యక్తిని చూడకూడదు. అలాగే ఏ గౌరవం, ఏ బోధకుడి దగ్గరికి అయితే ఏ సహోదరి సహోదరులు వస్తారో వారు మేలుకరమైనటువంటి సమాచారాన్ని, సమాధానాన్ని దేవుని వాక్యం ద్వారా పొందుతారు. అలా కాకుండా సొంత నిర్ణయాలు చేసి అనేకమైనటువంటి సమస్యలకి లోనవుతూ ఉంటారు. కాబట్టి దేవుని మందిరంగా పిలువబడేటువంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలో, తను ఎలా శుద్ధి చేసుకోవాలో, ఎలాగ దేవుడికి యోగ్యమైన పాత్రగా నిర్మాణం చేసుకోవాలో దేవుడు గ్రంథస్థం చేశాడు. ఆ గ్రంథాన్ని మన మధ్యలో పెట్టాడు. దాన్ని వివరించడానికి, పరిశీలన చేయడానికి కొంతమంది వ్యక్తిగతమైనటువంటి తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి, దేవునికి సేవకులుగా ఉండాలనుకున్నటువంటి సహోదరులకు దేవుడు ఆ జ్ఞానం ఇస్తున్నాడు. మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గ్రంథంలో నుండి సమాధానం చెప్తారు. కానీ మనం అక్కడ దాకా రాము. ఎవడో చెప్తాడు, వాడు చెప్పింది చేస్తాడు. వాడు విగ్రహారాధికుడో, వాడు దేవుడే లేడనేటువంటి నాస్తికుడో,
వాడు ఎవరో చెప్తాడు, మనం అది చేయడానికి తయారవుతాం. కానీ నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, నీ కోసం అంటూ ఒక నియమము నీ దేవుని గ్రంథంలో ఉంది ఖచ్చితంగా. దాన్ని చేయడానికి నువ్వు కూరుకుంటే నీ ప్రతి కార్యము దేవుడికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే అది నీ దేవుని నివాసయోగ్యమైనటువంటి హృదయ సంబంధమైనదిగా జరుగుతుంది కాబట్టి. అందులో తీర్మానాలు దేవుని ఇష్టాన్ని అనుసరించి జరుగుతాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎక్కువ మంది క్రైస్తవులు సైతము మానవిక పద్ధతులకు కానీ, లేకపోతే అన్యులు ఆచరించేటువంటి వ్యవహారాల వైపు వెళ్ళి కార్యక్రమాలు చేసి ఇది దేవునికి గొప్ప మహిమ అని చెప్తారు. ఇది దేవునికి గొప్ప మహిమ అని చెప్తారు. అది ఎలా జరుగుతుంది? పౌలు కొరింథీయులకు రాస్తే అంటాడు కదా, విశ్వాసికి అవిశ్వాసికి వారికి పొత్తు లేదు, వారికి పాలు లేదు అంటాడు. విశ్వాసి అయిన వాడు అన్ని జనులతో కలిసి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదంటాడు. అవన్నీ ఒకటే అయితే, అన్నిటి ద్వారాగా దేవుడు అంగీకరించబడేలాగైతే దేవుడు అలా చెప్పడుగా. నీ హృదయాన్ని అంత ఉన్నతంగా పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో ప్రత్యేకత లేకపోతే? కాబట్టి ప్రియ దేవుని సేవకులుగా మనం సిద్ధపరిచేటువంటి దేవుని ఆరాధన స్థలములైనటువంటి మనుషుల యొక్క హృదయాల్ని దేవునికి ఎలాంటి ఆరాధన అర్పించేవారిగా మనం సిద్ధం చేస్తున్నాం ఒకసారి గమనించండి. మనం దేవునికి ఆ పరిశుద్ధమైన ఆరాధన అర్పించేటువంటి అర్పణలుగా పరిశుద్ధులైన దేవుని పిల్లలు మనం తయారు చేసే పనిని అప్పగించుకున్నాం. కాబట్టి వారికి ఎలాంటి సూత్రాలను మనం బోధిస్తున్నాం గమనించండి. దేవుని గ్రంథాన్ని చదివిన వాడికి ముహూర్తాలతో పని లేదు, మంచి రోజు చెడ్డ రోజు అనేటువంటిది లేదు, ఎదురులకి స్థానం లేదు, మానవ సంబంధమైనటువంటి కల్పిత బోధలకి స్థానం లేదు. కానీ ఈ రోజున మన వాళ్ళు దేవుడు నివాసం చేసేటువంటి హృదయం గలవారై ఉండాల్సిన పరిస్థితుల్లో అన్యమైన ఆచారాలు నివాసం చేసేటువంటి హృదయాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ఆరాధన అంగీకరించాలంటే స్థలం యొక్క భౌతికమైనటువంటి స్థలం కాదు, కానీ దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి ఆత్మ సంబంధమైన నిర్మాణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అది క్రీస్తు ప్రభు చేత నిర్మాణం చేయబడింది. ఆయన రక్తం యొక్క బలి అర్పణ చేత అది పరిశుద్ధపరచబడింది. ఆయన వాక్యం చేత అది దేవునికి అర్పణగా మారేటువంటి విధి విధానాలు ఉన్నాయి. అవన్నీ మనం గమనించుకొని అలా చేయగలిగితే మనం అర్పించేటువంటి అర్పణ, చేసేటువంటి ఆరాధన దేవునికి అంగీకారం అవుతుంది. ఎందుకు అంటే అది కొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ప్రోక్షింపబడినటువంటి విధి విధానాలను అనుసరించి జరుగుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. అయితే భౌతికమైనటువంటి కట్టడాల్లో నుండి జరిగేటువంటి కార్యక్రమాలు అవి నిష్ప్రయోజనమైనవి. ఎత్తైనటువంటి స్థలాల్లో జరిగే కార్యక్రమాలు అవి కేవలము మోసకరమైనవి. వాటి కొరకు ఎవరు ప్రయాసపడకూడదు. ఆ స్థలాల్లో ఏమీ లేదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు కోరుకునే ఆరాధన స్థలము మనమే అన్న సంగతిని మనం గ్రహించాలి. మనము కూడా క్రీస్తు ప్రభు చేత సిద్ధపరచబడ్డామన్న సంగతిని మనం గ్రహించాలి. మనం అర్పించే ప్రతి అర్పణను దేవునికి అర్పించేటువంటి ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు అని మనం గుర్తించాలి. ఇది ఈ గ్రంథం మనకు సూచిస్తున్నటువంటి స్థలం యొక్క వివరణ. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా సంగతులు ఉంటే మధ్యాహ్నం క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పటికీ సమయం 1:30 అవుతుంది. శ్రద్ధగా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు ఎవరైనా వచ్చి రిలాక్స్ అవుతాం లేదు, తొందర ఏముంది, అలాగే తమ్ముడు రిలాక్స్ అవుతారు. అర్థం చేసేయండి, కూర్చొని ఉన్నారు కదా అవర్స్ నుంచి. రండి అన్న, సహోదరులు ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే కార్యక్రమం ముగించుకుంటాం. రండి ఎవరో ప్రార్థన.
మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, జీవాధిపతి, నమ్మదైన మా తండ్రి, వేల దూతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కానుప్రతిగా పొందుచున్న దేవ, హస్తకృత ఆలయం నివసింపడే దేవ, నేను మా హృదయంలో సంచరించుటకు నువ్వు వేసిన మోషే ద్వారా వేసిన నిబంధనను బట్టి, క్రీస్తు ద్వారా కొత్త నిబంధన ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు దేవ. కొత్త నిబంధనకును అపోస్తల బోధకును నైనా కట్టుబడి ఉండాలని క్రీస్తు బోధకును దేవ ఉండడం సాయం చేయండి దేవాలైనా. బోధించిన ప్రియుడినైనా ఎస్ ప్రభాకరాన్ని జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా నుండి మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రములు. పాత కృత నిబంధన యొక్క ఆరాధన ఎలా ఉంటుందో తెలియజేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవ. మాకు తెలియని గొప్ప సంగతులను మాకు తెలియజేసి దేవాలైనా మా హృదయంలో మీరు ఉండగా మేము ఎవరిని ఆశ్రయించకుండా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 3 సార్లు దేవరైన బలులు అర్పి